నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయా? ఎందుకంటే ఆయన చుట్టూ మొత్తం ఎలాంటి నాయకులు ఉన్నారంటే లైంగిక వేధింపులకు గురి చేసిన నాయకులు మాత్రమే ఉన్నారని అనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లో చూసినట్టయితే విజయసాయి రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక బిడ్డకి జన్మనిచ్చాడన్నట్టు కూడా అంటే ఎవరైతే బిడ్డకి జన్మనిచ్చిండ్రో ఆమె హస్బెండ్ తన మీద కంప్లైంట్ చేసింది కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. సో మొత్తం ఆయన ఏదైతే తాడపల్లి ప్యాలెస్ లో మొత్తం కూడా మహిళా వేధింపులకు గురి చేసిన నాయకులు మాత్రమే ఉన్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి కొత్త తలకాయ నొప్పులు స్టార్ట్ అయినాయి. మరి దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మస్త్రి, మన వీక్షకులు కూడా సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడపల్లి ప్యాలెస్ మొత్తం ఎక్కడ చూసినా ఎవరైతే మహిళల్ని వేధింపులకు గురి చేసిన నేతలు కనిపిస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నట్టయితే విజయసాయి రెడ్డి పేరు ఎంత పాపులర్ అయిందో మనం చూసాము. ఏంటంటే ఒక కమిషనర్ ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తనకి కడుపు చేసింది తనే అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు అన్నట్టు ఆ అమ్మాయి హస్బెండ్ శాంతి, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ దేవాదాయ శాఖలో, ఆమె భర్త చెప్పాడు నాకు 2 కూతుర్లు ఉన్నారు, తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నాకు పుట్టలేదు, 1-2 పేర్లు చెప్పాడు, అందులో విజయసాయి రెడ్డి గారి మీద కూడా నాకు అనుమానం ఉందన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చుని అది పరిష్కరించుకోవటానికి బదులు విజయసాయి రెడ్డి గారు అంత పెద్ద ఆయన అయ్యి రాజ్యసభలో ఇంత సీనియర్ నాయకుడిగా ఉండి వైఎస్ఆర్సీపీకి ఆయన మీడియాని దూషించడం మొదలుపెట్టాడు. సమస్య ఎక్కడుంది, పరిష్కారం ఎక్కడుంది అనేది మర్చిపోయాడు. ఆయన మీద ఒక వ్యక్తి చేశాడు విమర్శ, మీడియాలన్నీ చేయలేదు, దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలు. దీనికి ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ప్రభుత్వాలు అంటే 164 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుని తోసిరాజని విజయసాయి రెడ్డి గారు ఇష్టారాజ్యం ప్రకారం ప్రభుత్వాలు ఉంటాయా, కూలిపోతాయా? అసలు ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఆయన మీద ఒక వ్యక్తి ఎవరైతే ఆయనకు సహాయం చేశాడో, ఈయనకు తెలియని వ్యక్తి కాదు, వీళ్ళకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ శాంతి కదా అమ్మాయి పేరు, ఆమె భర్త మదన్ మోహన్, విజయసాయి రెడ్డి గారు అపరిచిత వ్యక్తులేం కాదు, వాళ్ళందరికీ ముందే తెలుసు, చాలా కాలం నుంచి తెలుసు, చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీళ్ళ ముగ్గురు మధ్యలో. ఇప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తికి విజయసాయి రెడ్డి గారు 2 కోట్లు స్కాలర్షిప్ కింద ఇవ్వమని ప్రభుత్వానికి లెటర్ రాయడు కదా, విదేశం వెళ్ళటానికి. ఆయన చెబుతున్నాడు నేను లెటర్ రాశానండి. మరి అంత నువ్వు 2 కోట్లు ఇవ్వమని రాశావంటే మరి అతని మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత తెలుసుంటే రాస్తావు? నువ్వు ఎవరు పడితే వాళ్ళకైతే రాయవు కదా. తర్వాత అతను 6 కోట్ల మంది ఉంటే నీ పేరే ఎందుకు చెబుతున్నాడు? పని నిన్ను బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశమే ఉంటే అతనికి, నువ్వు అది బ్లాక్మెయిల్ అతని మీద కేసు పెట్టు, క్రిమినల్ కేసు పెడితే సరిపోయేదానికి. ఇవాళ పత్రికాధిపతుల్ని విలేకరులని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం ఎందుకు? నువ్వు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ నీ మీద వచ్చిన అభియోగాలని ఖండించడానికి, అభియోగాలు చేసిన వ్యక్తిని ఛాలెంజ్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు వీళ్ళని తిట్టు, నేనేం తిట్టొద్దని అంటల్లా, నేనే వాళ్ళ తరపున అడ్వకేట్ని కాదు, ఏ మీడియా హౌస్ తరపున. కానీ ఫస్ట్ నీ మీద ఎవరైతే నింద మోపాడో అతని మీద నువ్వు చర్యలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరూ వస్తారు ఆ కోర్టుకి. నువ్వు కోర్టులో కనుక వేసి కేసు పెడితే అతని మీద, అతన్ని ఒక లేఖ రాశాడు కమిషనర్కి, అతను కమిషనర్కి లేఖ రాస్తే మీరు దీని మీద ఎందుకు ప్రసారాలు చేశారని అడుగుతుంది కోర్టు. మీకు ఏ అధికారం ఉందని అడుగుతుంది. అధికారం ఉందా లేదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ మీడియా సంస్థలకు ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు కనుక క్రిమినల్ యాటిట్యూడ్తో కనుక ఈ ప్రసారాలు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఆయన కూడా వేయొచ్చు, పరువు నష్టం దావా వేయొచ్చు కొన్ని కోట్లకి, నిజమే. కానీ అంతకన్నా ముఖ్యుడైన వ్యక్తిని నువ్వు ఎందుకు అడ్రస్ చేయటం లేదనేది అందరూ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇక్కడ తను తప్పు చేసినట్టు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను ఈ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పేసి, డిఎన్ఏ టెస్ట్ అయితే డిఎన్ఏ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పేసి అనాల్సింది పోయి ఇక్కడ మీడియా మీద మాట్లాడుతున్నా అంటే ఎక్కడో ఆయన కూడా భయపడుతున్నట్టే అనిపిస్తుంది. అది ఫస్ట్ అనాలి. బాబు మదన్ మోహన్, నువ్వు నా మీద చేశావు, లేఖ రాశావు, నువ్వు నన్నే అంటున్నావు, ఎవరిని అనలా. దీని వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో నా పార్టీ వాళ్ళు ఉన్నా సరే చర్య తీసుకుంటాను, ఏ ప్రభుత్వానికి తగ్గేది లేదంటున్నాడు. ఏ ప్రభుత్వానికి నువ్వు తగ్గాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్వి, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తివి, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడివి,
పార్లమెంటరీ పక్ష నాయకుడివి. నేను ఆయన నాలెడ్జ్ లేదు, నీకు పరపతి లేదు, నీ మీద నింద మోపాలని ఎవడన్నా అంటే ఎవరు ఒప్పుకోరు, ఎవరి మీద నింద మోపినా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హత్యా నింద మోపారు, దీనికన్నా తీవ్రమైన విషయాల్లో. వివేకానంద అజ్జిని ఆయన మీద పెట్టారు, ఫోటోలు వేశారు పైనుంచి కింద రాక. ఆయన ఇలా కత్తి పట్టుకుంటే కత్తి నరికేశాడని దాని నుంచి జర్రని రక్తం కారుతున్న ఫోటోలు వేశారు. మామూలుగా ప్రజలు చూస్తే నమ్ముతారు కదా, అదే ఆ టైంలో వీళ్ళు ఫోటో తీశారు, చాలా పెద్ద ఫోటో వచ్చింది అని. మరి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం ఖండించలా. అంటే నీ ఖండించే స్వేచ్ఛ నీకుందా? ఆయన ఎందుకు ఖండించలేదంటే ప్రజలు ఇప్పుడు ఆయన అన్నట్టే నేనే పత్రిక పెడతానని అనొచ్చు, కానీ పత్రిక పెట్టకపోవటం అది వేరే విషయం. నీకు డబ్బులు ఇవ్వని ఆవిడ అండవు. ఎందుకంటే నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో రెండో ముద్దాయిగా ఉన్నావు. మరి అందులో సగం ఫస్ట్ ఆయనకి వెళ్ళినా సగం డబ్బులు నీయి ఉంటాయి. అందులో కనీసం అక్కడ 45,000 కోట్లు అంటే ఈయనకి 22,000 కోట్లన్న ఆస్తి అక్కడే ఉంది. అది కాకుండా తర్వాత కూడా చాలా ల్యాండ్ గ్రాబింగ్ చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అందులో ఆ అమ్మాయి మీద కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఆ అమ్మాయి కూడా కొన్ని చెబుతుంది, నేను అక్కడ సేవ్ చేశాను, ఇక్కడ చేశాను, ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ శాఖకి సంబంధించిన భూములని. వెనకటికి ఎవరో ఒక ఆమెను అడిగారంట, మీ భర్త నీ పెళ్లి చేసుకోక ముందు మీ భర్త ఏంటి అని అడిగారంట. అంటే నా భర్త లక్షాధికారి అని చెప్పిందంట. నీలాంటి విలేకరులు అడిగాడంట, మరి పెళ్లి చేసుకోక ముందు ఏంటి అని ఆయన కోటీశ్వరుడు అని చెప్పిందంట. అర్థమైందా? ఈమెను చేసుకున్న తర్వాత లక్షాధికారి అయ్యాడు, అంతకుముందు కోటీశ్వరుడు. అట్లాగే ఈమె ఒక దేవాదాయ శాఖలో చిన్న అధికారి, కానీ పెద్ద పెద్ద స్కాండల్స్ నేనే హ్యాండిల్ చేశానని చెబుతుంది. నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ హ్యాండిల్ చేసిన కేసెస్ ఏంటి, అసలు నీ పరిధి నీకుందా, లేకపోతే నువ్వు అందులో ఏమన్నా నువ్వు నొక్కేసావా, ఇవన్నీ కూడా బయటకు తేలాల్సిన అంశాలు. ఆమె ఇంకొకటి చెబుతుంది, ఈయన ఆదివాసీ మహిళ అని చెబుతున్నాడు. ఆదివాసీ మహిళని అందరూ గౌరవిస్తారు, ఆదివాసీ మహిళని ఇక్కడ ఎవరో కించపరిచే సమాజం ఎక్కడా లేదు. కానీ ఆమె భర్త స్వయంగా భర్త చేసినప్పుడు ఎవరు ఆపలేరు. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. మరి ఆయనకి ఎందుకు వాళ్ళిద్దరికి చెడిందో, ఆయనకి ఎందుకు ఆ పిల్లాడు తన బిడ్డ కాదని చెప్పాడో, ఇవన్నీ కూడా చాలా సున్నితమైన విషయాలు, చాలా తీవ్రమైన విషయాలు కూడా. దానికి తోడు ఈయన పేరు ఎందుకు రాశాడు అనేది కూడా మరి ఫస్ట్ అతను మదన్ మోహన్ మీద కేసు పెట్టి ముందు అరెస్ట్ చేసే ఉపాయం చూడాలి, లేదంటే పరువు నష్టం దావా వేయాలి. అక్కడి నుంచి మొదలైంది. ఫస్ట్ నిప్పు వెలిగించిన అతను ఎవరో, ఆ నిప్పు వెలిగిన తర్వాత అది ఎంతైనా స్ప్రెడ్ అయిపోద్ది. బయటకు వార్తలు ఏమొస్తున్నాయంటే వైసీపీ నేతలే ఇది చేశారు, ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ వైసీపీ నేతలు దీన్ని లీక్ చేశారని చెప్పేసి అయి ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము. కానీ ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన మీద వచ్చిన ఎవరైతే చేశారో ఆరోపణ, అతన్ని అడ్రస్ చేయాలి, అతన్ని కార్నర్ చేయాలంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు. నువ్వు నీ బిడ్డ, నీ భార్యకి పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటున్నావు. నేను ప్రజా జీవితంలో ఉన్నా, నా జీవితం పారదర్శకంగా ఉంటుంది, తెరిచిన పుస్తకం. నువ్వు అన్నావు కాబట్టి నువ్వు ఏ హాస్పిటల్కి రమ్మంటే ఆ హాస్పిటల్కి వస్తా, మొత్తం మీడియా వాళ్ళని పిలిపిస్తా, DNA టెస్ట్ నువ్వు కోరిన ల్యాబ్లో ఇస్తా, చేయించండి. పోలీస్ అధికారులు కూడా మీరు కూడా రండి, DNA ఇస్తాను, అది కలిసిందా లేదా చెప్పండి, మీరే చెప్పండి బహిరంగంగా. ఒకవేళ కనుక అది నాదంటే నేను బహిరంగ క్షమాపణ చెబుతా, లేదు అంటే ఆ వ్యక్తి ఎవరైతే నా మీద చేశాడో ఆయన మీద సీరియస్ కేసు బుక్ చేయండి అని ప్రభుత్వాన్ని కూడా కోరొచ్చు, ఆయన కూడా వ్యక్తిగతంగా చేయొచ్చు. దీనికి ప్రభుత్వాలను పడగొట్టేది ఏంటి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు, పొంతన లేని విషయాల్లో. ఇప్పుడు నీకు ఆగ్రహం వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి నువ్వు కూడా అన్నావు చంద్రబాబు నాయుడు గారు హత్యలో ఉన్నాడని, కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చి ఖండించలా, ప్రజలకే వదిలేశారు. ప్రజలు 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి తెలుసుకుని, వాళ్ళు మళ్ళీ బటన్ నొక్కి ఆయనకి చంపలేదు, మీరే చంపారనుకోబట్టే కదా ఆయన్ని గెలిపించారు 164 సీట్లు ఇచ్చి. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ధర్మాగ్రహం కనుక ఉంటే, ఆయనకి ఏది లేనప్పుడు ధర్మాగ్రహం వస్తుంది ఏ వ్యక్తికైనా. కానీ రైట్ వేలో వెళ్ళాలి. నువ్వు బూతులు తిట్టడం, తర్వాత ఆ సాంబడు ఈ సాంబడు అంటే నిన్ను కూడా అంటారు. ఇప్పుడు నీ మీడియా ఏమన్నా, సాక్షి మీడియా ఎన్ని అసంబద్ధమైన అబద్ధాలు రాసుకోవడం మీడియా కొనసాగుతుంది కదా. ఇప్పుడు నువ్వెందుకు ఖండించవు? నువ్వు ఇట్లాంటి వార్తలు మనం రాయకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి నా లీడర్ అయినా సరే అతని పత్రిక అబద్ధాలు రాస్తుందని ఎందుకు ఖండించవు? ఇప్పుడు మీడియా గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి ఎన్ని ఆయన చెబుతున్నాడు. అంత తెలిసిన నాలెడ్జ్ ఉండే వ్యక్తి నువ్వు అందరి పట్ల సమానమైన దృక్పథంతో ఉండాలి. అందులో పెద్దల సభలో నాయకుడు ఆయన, అందులో వయసు కూడా 68 ఏళ్ళు చెబుతున్నాడు. ఆయన చెబుతున్నాడు పెద్ద వయసు, ఆమెకు 38 ఏళ్ళు అని. ఓకే, మీ వయసుల గురించి, మీకున్న పొటెన్సీ గురించి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ కాదు, అది నువ్వు వ్యక్తిగతంగా తీసుకోండి.
అట్లాగే ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ప్రాణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఆదివాసీ మహిళకి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తొడలు కొట్టుకుంటున్నారు. FFF WW రెజ్లింగ్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది. ఈ ఆబోతుల కొట్లాటలో ఆ అమ్మాయి నలిగిపోద్ది. ఆ అమ్మాయి సామాజికంగా బలహీనమైన మనిషి, ఇప్పటికే కొంత మానసిక ఒత్తిడిలో ఉంది. ఇది అదునుగా చేసుకుని ఆమెకి ఏ వర్గాల నుంచి అయినా ప్రాణహాని ఉండదు. ఇప్పుడు ఆమెను కాపాడాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఆమె బతికుంటే వాస్తవాలన్నీ బయట పెడుతుంది, అన్నీ బయటకు వస్తాయి. కానీ ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళా సంఘాలకు కూడా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆమెను ముందు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది చాలామంది పెద్దలు దూకుతున్నారు, చాలా తీవ్రమైన పద్యాలంతో వెళ్తుంది. ఇది ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఆమెకి ఎంతవరకు ప్రాణ రక్షణ ఉంటుంది? అది మోడీ ప్రభుత్వమా తెలియదు, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వమా తెలియదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.